ఇవన్నీ. అట్లాగే అవును. జగనన్న ఇళ్ళు అంటే ఏంటవి? కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళే కదా! అవును. అంతకుముందు చంద్రబాబు చెప్పిన టిడ్కో ఇళ్ళు అయ్యే కదా! ఉమ్, మనకి వాస్తవంగా చెప్పాలంటే మన రాష్ట్ర బడ్జెట్ చంద్రబాబు టైంలో 2019 దిగే నాటికి 55,000 కోట్లు 60,000 కోట్లు ఉంది రాష్ట్ర ఆదాయం అంతే మనకి. ఉమ్, అవును. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చేటటువంటి దాదాపుగా ఒక 80,000 కోట్ల దాకా వచ్చాయి అప్పుడు 70,000-80,000 ఉమ్, కోట్లు. ఇవి ఉమ్, అవి కలిపి రాష్ట్రం నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఉమ్, పైన 3,00,000 కోట్లు అప్పు చేసుకున్నారు ఎఫ్ఆర్బిఎం ఉమ్, నిబంధనల ప్రకారం. ఉమ్, అది బాబు టైంలో జరిగినటువంటి. జగన్ ఉమ్, వచ్చాక ఈ పథకాలకు సంబంధించిన మళ్ళీ వినియోగించుకున్నాడు అతను. అతని ఉమ్, హయాంలో 95,000 కోట్ల దాకా ఆదాయం పెరిగింది రాష్ట్రానికి. ఉమ్, అంటే అవును. 55,000 కోట్ల నుంచి 95,000 కోట్ల దాకా దాదాపుగా ఆదాయం పెరిగింది రాష్ట్రానికి. ఉమ్, దానివల్ల ఉమ్, సంక్షేమ పథకాలు ఎక్కువ ఇవ్వగలిగాడు. దాంట్లో అవును. మెయిన్ లిక్కర్ లాంటి దాంట్లో, ఇసుక ఉమ్, లాంటి దాంట్లో డబ్బులు రాష్ట్రానికి వచ్చినాయి కదా, ప్రభుత్వానికి వచ్చినాయి కదా. అంతకుముందు అవును. చంద్రబాబు గారు స్టార్ట్ అయినప్పుడు 10,000 11,000 వచ్చేది లిక్కర్ మీద. ఉమ్, తను దిగిపోయే నాటికి 17,000 కోట్లు వచ్చింది. జగన్ అవును. ఎక్కే నాటికి 17,000 కోట్లు వస్తే దిగిపోయే నాటికి ఉమ్, 25,000 కోట్లు వచ్చింది. ఉమ్, మధ్యలో కరోనా ఉన్నా కూడా అతను కంటిన్యూ చేయగలిగాడు. అంటే అవును. సంక్షేమ పథకాలు ఇట్లా నడుస్తాయి. అట్లాగే రోడ్లు వేసేవి అనేక ఉపాధి హామీ పథకం కింద. ఉమ్, ఇవే కాకుండా గ్రామీణ సడక్ యోజన ఉన్నాయి, గ్రామాలకు రోడ్లు. ఉమ్, ఇవి ఉమ్, పూర్వాంచల పథకాలని. ఇవన్నీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వము, మనం అంటుంటారు కదా, మా దగ్గర నుంచి 100 రూపాయలు తీసుకుని